అన్నారు. ఓకే. ఇప్పుడు ఇవాళ ఇప్పుడు దీనిదే నేను చెప్పాను కదా, దీనికి అటెండ్ అయ్యారు ఇవాళ. ఇది వీళ్ళు అది కరెక్ట్ కాదంటారు. నువ్వెవడు చెప్పడానికి అట్లాగా? ఇది కౌంట్ అవుతుందా అవుదా మరి అలా నిన్నటి దానికి జీతం ఇస్తుందా లేదా? జీతం ఇవ్వడం అంటే ఆటోమేటిక్గా లెక్క కదా. జీతం ఇచ్చినప్పుడు అటెండెన్స్ కాదని ఎట్టంట నువ్వు? ఇప్పుడు మనకి ఇదివరకు కాలేజీలో అటెండెన్స్ ఉండేదండి. ఫస్ట్ పీరియడ్లో అటెండెన్స్ వేస్తారు, అయిపోయింది అటెండెన్స్. ఇంకా ఆ రోజున తర్వాత పీరియడ్లో మనం జంప్ అయిపోతే లెక్క ఉండేది కాదు. తర్వాత పీరియడ్కి అటెండెన్స్ వేసాం మేము కాలేజీలకు వచ్చేటప్పుడు, మేము డిగ్రీకి వచ్చేటప్పుడు. పీరియడ్కి అటెండెన్స్ వేసి ఈ 5 పీరియడ్లలో మినిమం 3 పీరియడ్లు ఉండాలి. అప్పుడు హాఫ్ డే, 5 పీరియడ్లు అటెండ్ అయితే ఫుల్ డే. ఇట్లా పెట్టారు. అది కాలేజీల్లో మీరు దీంట్లో పెడుతున్నారు. ఇప్పుడు దాంట్లో 175 మంది అట్లాగా పాసిపెట్లేసి కూర్చోవాలి. దాంట్లో వాళ్ళకి ఇంకా ఏమీ లెక్కలేదు అన్నటువంటి రూట్లో తీసుకొస్తున్నారు. బేసిక్గా ఒకటి అటెండెన్స్ అనేటటువంటి కాన్సెప్ట్ కానీ, లేకపోతే ఇది వాళ్ళని వాళ్ళు చిన్నబుచ్చుకుంటున్నారు అన్నటువంటిది ఆలోచించుకుంటే సరిపోతుంది. అలా కాదు ఈ ధోరణి కరెక్ట్ అనుకుంటే రేపు పొద్దున వీళ్ళు ఇబ్బంది పడతారు, అంత మించేం లేదు. రావాలని పిలవండి, నో డౌట్. అందులో నేను చెప్పాను కదా, అనర్హత వేటు వేసి తొలగిస్తే అవతలోడికి సింపతి, అంత మించి ఏం లేదు. రోజాని అట్లా ఏడిపించారు 19కి ముందు, రోజా